ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు కట్టి రైతులకు అన్యాయం చేస్తున్నారని కామారం గ్రామ రైతులు ఆరోపించారు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో ఉన్న గర్గు స్టీల్ కంపెనీ యాజమాన్యం ఆ కంపెనీ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడంతో చింతలకుంట వద్ద ఉన్న తమ వ్యవసాయ పొలాల్లోకి వరికోత యంత్రాలు వెళ్లడానికి దారి లేకుండా పోతోందని, రాత్రికి రాత్రే ప్రహరీ గోడ నిర్మాణాలు చేపడుతున్నారని రైతులు కంపెనీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నిస్తే వారు తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామారం పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని చూసినా ఆమె అందుబాటులో లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్కు ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. చింతలకుంట గరక్ కంపెనీ కామారం గ్రామము అయితే పొద్దున్నాక వర్క్ చేస్తలేరు, తెలంగాణ వర్క్ చేస్తారు. ఇలా మిషన్ పోతానికి కూడా అవకాశం లేదు మాకు. వరికోత మిషన్ పోతానికి కూడా ఇక్కడ పట్టది మిషన్. దానికోసము రోడ్డు మొత్తం ఇరగడం అవుతుంది. ఏదైనా ఉంటే మాకు కొంచెము జాగా వదిలేసి మేము అది పెట్టుకోమని చెప్పినాము. ఏం చేస్తున్నారంటే తెల్లని దాకా మాకు వేరే వాళ్ళు చెప్తుర్రు, అది మాది, ఇది మాకు పట్టా ఉంది అని చెప్తున్నారు. మాకు కూడా గ్రామ పెద్దలే చెప్పిర్రు అనే మాట ఈ చౌదరి చెప్తున్నాడు. ఈ గరక్ కంపెనీ సూపర్వైజర్ ఇన్ఛార్జి చౌదరి చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మీరు ఆపినప్పుడు కూడా ఫోన్ వస్తే నాతో మాట్లాడకుండా కూడా వెళ్ళిపోయిండు. ఆల్రెడీ పొద్దున్నాక చేస్తాడు పని, నైటే పని చేస్తుండు, తెలంగాణ వర్క్ చేస్తుండు. ఏం లేదు, ఇది గవర్నమెంట్ అసైన్మెంట్ భూమి, ఇది లావాని పట్ట 163 సర్వే నెంబర్. ఈ జాగా ఇదివరకే ఈ 15-16 సంవత్సరాల క్రితమే ఇది కొన్నటువంటి జాగా పట్టా ఉన్న కాడికి గోడ పెట్టేసిండు. ఇప్పుడు పెద్దలు ఎవరు ఇస్తారో కామారం గ్రామం నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటిమేషన్ తోటి మాత్రమే ఈ గోడ పెడుతున్నారు. కానీ తెలంగాణనే మాత్రమే పని నడిపిస్తున్నారు, పొద్దున్న దాకా మాత్రం పని నడిపిస్తలేరు. ఇప్పుడు జస్ట్ ఒక అర్ధ గంట నుంచి 40 నిమిషాలు అవుతుంది ఈ గోడ పెట్టి. ఇప్పుడు నైట్ ఇక్కడ మళ్ళీ ఈ వర్క్ చేస్తున్నారు. పిల్లలు లేపారు, ఇవన్నీ చేసారు. చింతలకుండా రైతుల మందరం కలిసి కోరుకున్నాడు ఏంటనంటే, ఈ పోయేటువంటి తొవ్వ హార్వెస్టర్ పోయేందుకు తొవ్వ ఇడిసబెట్టి ఆయన ఏదైనా సరే చేసుకొని, అది అసైన్మెంట్ భూమి, లావాని పట్ట. షాప్ లైసెన్స్ లేకుండా అపరిశుభ్రమైన ఆహారాన్ని విక్రయిస్తున్న ఓ స్వీట్ షాప్ యజమానికి అధికారులు జరిమానా విధించారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని జోడిమట్ల చౌరస్తాలో ఉన్న అమోఘ ప్యూర్ గీ స్వీట్స్ హౌస్ లో నాణ్యత లేని ఆహారాన్ని కస్టమర్లకు సప్లై చేస్తున్నారు. ఓ కస్టమర్ కట్లెట్ ఆర్డర్ చేసి తింటుండగా దానిలో చనిపోయిన పురుగు కనిపించడంతో కంగుతిన్నాడు. వెంటనే ఈ విషయంపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో వెంటనే కస్టమర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేయగా సమయానికి అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ శానిటైజేషన్ అధికారిని వాణికి ఫోన్ చేసి, దీంతో వెంటనే స్పందించిన అధికారిని వాణి అమోఘ ప్యూర్ గీ స్వీట్ షాప్ లో పనిచేస్తున్న వర్కర్స్ కు చేతులకు కనీసం గ్లౌజులు, ఆప్రాన్, అదేవిధంగా తలకు చెఫ్ క్యాప్ కూడా లేకుండా పనిచేస్తున్నట్లుగా కనిపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్వీట్ షాప్ యాజమాన్యం, అంతేకాకుండా మున్సిపాలిటీలో అనుమతులు తీసుకోకుండానే స్వీట్ షాప్ నడుపుతున్నారని షాప్ యాజమాన్యానికి 10,000 రూపాయల జరిమానా విధించారు. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ స్పందించి ఇలాంటి షాపులను నడుపుతున్న యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని, షాప్ను సీజ్ చేయాలని కస్టమర్లు కోరుతున్నారు. ఆప్రాన్ వేసుకోవాలి. వాళ్ళు చూడడానికి ఎట్లున్నారు చూడండి. మామూలుగా అన్ని ఉండి చేస్తేనే డౌట్ పడతాం మనం. ఇక వాళ్ళు అట్లా చేస్తే హైజీనిక్గా లేకుండా ఎట్లా తింటారంటే షాప్ చూస్తాం మంచిగా. నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘంలో అక్రమాలు జరిగాయని గ్రామస్తులు రాజిరెడ్డి ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2015 నుండి 2022 వరకు కల్వకుంట సొసైటీలో నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గతంలో ప్రాథమిక సహకార సంఘం సొసైటీ చైర్మన్ వారి సొంత బంధువులకు బ్యాంకులలో లోన్లు ఇప్పించారని, ఇలాంటి సంఘటన దక్షిణ భారతదేశంలోనే జరగలేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా కల్వకుంట సొసైటీలో జరిగిన అవినీతిపై అధికారులు విచారణ చేపట్టి రైతుల పక్షాన నిలవాలని ఆయన కోరారు. జె రాజిరెడ్డి కల్వకుంట సంఘంను నానా అవకతవకలు జరిగినాయి.
గుడ్డిగా ఇంత పెద్ద ఊళ్ళో 1200 మంది అందులో ఇంచుమించు 600-700 మందికి బినామీ లోన్లు ఇచ్చిండ్రు. ఏ భూమి లేకుండా ఏది లేకుండా ఓన్లీ అకౌంట్లే వాళ్ళకి అమౌంట్లు పడ్డాయి. అది ఇప్పుడు సాక్ష్యాధారాలతో అన్ని లెడ్జర్లు చూసినా ఏ పాస్బుక్ లేవు ఏవి లేకుండా బ్యాంక్ అకౌంట్లలో అది కామారెడ్డి కానీ లేకుంటే కరీంనగర్ కానీ మిడితిరెడ్డి కానీ ఏ ఊరైనా సరే ఆ ఊళ్ళో అకౌంట్లలో పడ్డాయి. ట్రాయల్ లేదు, డిస్బర్స్ లేదు. బ్యాంక్ వాడు ఎట్లా ఇచ్చిండ్రు, వాళ్ళకి ఎట్లా డ్రా చేసుకొచ్చిండ్రు ఎవరికి తెలియదు. ఆ డిఎల్సీ ఆఫీసులు కానీ కోఆపరేటివ్ చట్టం వాళ్ళు అధికారి నుంచి ఇష్టానుసారంగా ఐడి వేయించుకొని వాళ్ళు ఇష్టానుసారంగా నడిపించారు. అది 1 సంవత్సరం కాదు 15 నుంచి ఇంచుమించు 2023 దాకా 22 దాకా వాళ్ళు ఉన్నన్ని ఆ పీరియడ్ వాళ్ళు 6 ఏళ్ళ 5 ఏళ్ళ 4 ఏళ్ళ 5 ఏళ్ళు ఆ పీరియడ్ ఇంకా ఏడాది 2 ఏళ్ళు ఎక్కువ చేయలేడు. ఆయన పేరు మీద 2,30,000 లోన్ అన్నీ 2 లక్షలే లోపల లేవు. 2 లక్షలు ఇప్పుడు అన్ని మాఫీలు అవన్నీ అవే ఉన్నాయి. ఇప్పుడు కోట్ల రూపాయలు చాలా మన దక్షిణ భారతదేశంలో జరగలేదు, ఇక్కడ కాదు. ఇంచుమించు కర్ణాటక కానీ మన ఏది ఏపీ కానీ ఇంకోటి కానీ మహారాష్ట్ర కానీ ఈ స్టేట్లలో కూడా ఇంత దుర్వినియోగం జరగలేదు. ఇంత గమ్మన ఊకుంటోళ్ళు కూడా ఏ విలేజ్ కూడా లేకుండొచ్చు. 2000 లోన్ మాఫీ 2009 నుంచి వీళ్ళ బాడ వచ్చినాక నాకు 2009 నుంచి 60 మందికి రుణమాఫీ కాలేదు. 2009 నుంచి కేసీఆర్ 2 సార్లు మాఫీ వేసిండు. 9లో 15 అయింది. తర్వాత 23-22లో వేసిపోయింది కదా. సరే అది ఎంత చేసిండు, తక్కువ వేసిండు ఎక్కువ వేసినా ఓడిపోయింది ఏమన్నా కానీ అప్పుడు కూడా మళ్ళీ ఇష్టమైన వాళ్ళకే చేసిండ్రు ఇష్టానుసారం. అది నేను 50,000కి ఎలిజిబుల్ మొన్న చేసిరు నాకు రీసెంట్లీ. బాలికల గురుకుల పాఠశాలలో పందులమ్మగా మారి పాఠాలు బోధించారు సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్. దౌలతాబాద్ మండలం షేరిపల్లి బందారం ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ 10వ తరగతి విద్యార్థినుల తరగతి గదులకు వెళ్లి వారితో కాసేపు మాట్లాడారు. త్వరలో జరగబోయే పోటీ పరీక్షలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని సూచించారు. ఉపాధ్యాయులు సరిగ్గా విద్యను అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కాసేపు పంతులమ్మగా మారి వారికి పాఠాలు బోధించారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అనంతరం పాఠశాల మధ్యాహ్న భోజన మెనూను పరిశీలించిన ఆమె ప్రభుత్వం ప్రకటించిన ప్రకారమే భోజన వసతి సౌకర్యాలను కల్పించాలన్నారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం బందారం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి అంగన్వాడీ పిల్లలతో కాసేపు ముచ్చటించారు. పౌష్టికాహారాన్ని అందిస్తున్నారా అని అంగన్వాడీ సిబ్బందిని వివరాలు అడిగారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి, తహసీల్దార్ చంద్రశేఖరరావు, విద్యాధికారి గజ్జల కనకరాజు, బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రవంతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ గిరిజ, జూనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జాబ్ చేస్తారు కదా, జాబ్కి వెళ్ళాలి, హస్బెండ్ వెళ్తారు కదా, అట్లా లేదు కదా, జాబ్కి వెళ్తారు కదా. మీ అందరు టీచర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, వారు కూడా లేడీస్, మీ ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు, అవి కూడా లేడీస్. సో వారు కూడా అందరం చదివి తర్వాత జాబ్ తీసుకున్నారు, ఇంటిని కూడా చూస్తున్నారు, కానీ ఏమైనా జాబ్ చేస్తున్నారు. సో మీరు కూడా నాకు ఒక ప్రామిస్ ఇవ్వండి, మీరు అందరం ఏమైనా జాబ్ చేస్తారా? డజంట్ మ్యాటర్, చిన్న జాబ్ పెద్ద జాబ్ డజంట్ మ్యాటర్. ఇట్ క్యాన్ బి 20,000 నెలకి జీతం ఉండొచ్చు, 2 lakh కూడా ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. ఎందుకంటే మీరు జాబ్కి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్తే మీ వాయిస్ అందరు వింటారు. ఏమైనా పెద్ద డిసిజన్ తీసుకోవాలి అప్పుడు మీ ఒపీనియన్కి ఇంపార్టెంట్ అండ్ వాల్యూ ఉంటుంది. సో ఎందుకంటే యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ మీరు ఏమైనా జాబ్ చేస్తారు అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉంటారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే యూ ఆర్ ఏబుల్ టు ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్. అప్పుడే మీరు మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి కూడా మంచిగానే చూసుకుంటారు, బికాస్ యూ విల్ బి ఆన్ యువర్ ఓన్ ఫీట్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ప్రామిస్ మీ దట్ దౌలతాబాద్ ఎంపీపీ నుంచి పాస్ అయిన పాపలు అందరం ఏమైనా జాబ్ చేస్తారు పక్కా.
personally we can go out. Okay. And ఇప్పుడు స్పోర్ట్స్ క్లాస్ క్యాన్సిల్ అయిందా? కానీ ఆడండి కొంతసేపు పర్లేదు. ఓన్లీ ఇఫ్ యూ ప్లే దెన్ ఓన్లీ యూ విల్ బి మెంటలీ ఆల్సో స్ట్రాంగ్. సో ఏమైనా చిన్న స్పోర్ట్స్, యోగా, సమ్ ఫిజికల్ యాక్టివిటీ ప్లీజ్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. సో నా మనము రాస్తాము, అప్పుడు మనకు తెలుసుకుంటుంది వాట్ ఈస్ ద డిఫికల్టీ ఇన్ రైటింగ్. అదర్వైజ్ యూ ఆల్ న్యూ ద ఫార్ములా కదా, we all read in the book kada, but when you write in the exam, that time you will face difficulty ki okay it was 6 or 18 or 12 ela cheyali. So that's why importance of practice comes into the picture. So you have inka konni 4-5 days 10 days time unnai. Important questions ki diary lo, book lo, notebook lo rasi practice cheyandi, right? Okay, so I am a math MPC student, so bio anyways now kuda teliyadu. So I will not ask any bio question. Physics lo, what is your most difficult topic? And how many subjects you have? 6. So math, physics, chemistry, Telugu, English, inka? Maths 1, maths 2. Okay, so in one maths you have what all you have, algebra and everything. And one only just image ekkada form cheyali, ikkada aitadi ikkada aitadi, idi maatrame cheppali. And then tarvata ikkada manamu em lens pedtam, ideva correct kada. Idi em lens convex, ఇది కాన్వెక్స్ కాన్కేవ్, ఇది కాన్వెక్స్ లెన్స్ ఎలా ఉంటుంది? ఇది కరెక్ట్. నా ఈ లెన్స్ పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, జస్ట్ ఇది మాత్రమే చేయాలి. బై శ్రీ 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 స్వయంభు శంభు లింగేశ్వర దేవస్థానం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రం పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి సర్వం సిద్ధమైందని ఆలయ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ భక్తులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలో వెలసిలిన శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ప్రతి ఏటా అంగరంగ వైభవోపేతంగా శివరాత్రి పండుగను పురస్కరించుకొని శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ ఆది వేణు పేర్కొన్నారు. మొదటగా రేపు గణపతి పూజతో మొదలుకొని గ్రామంతో పాటు ఇతర గ్రామాల ప్రజలు వారి కాడెడ్లతో బండ్ల ఊరేగింపులు మరియు అగ్ని గుండాలతో శివ పార్వతుల కళ్యాణం ముగుస్తుందన్నారు. అనంతరం కళాకారుల చేత ఆర్కెస్ట్రా ప్రదర్శనలు జరపబడతాయని, ఇట్టి కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, గ్రామాల ప్రజలు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై శంభు లింగేశ్వర స్వామి ఆశీస్సులను పొందగలరని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్కపల్లి శ్రీనివాస్ మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా దౌలతాబాద్ మండల్ కూడా దౌలతాబాద్ డిస్ట్రిక్ట్ సిద్దిపేటలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. రేపు పొద్దున శివరాత్రి రోజున అఖండ దీపారాధన, రుద్రాభిషేకం, తర్వాత గోమాత పూజ, తర్వాత సాయంత్రం సేకరణ అమ్మ అయ్యవార్లది, సాయంత్రం రథం ఊరేగింపు ఉంటుంది. తర్వాత హనుమాన్ టెంపుల్ నుండి మన శంభునిగుట్ట వరకు రథం తీసుకొచ్చి ప్రభలతోని పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చేసి, కళ్యాణం తర్వాత హోమం అగ్నిగుండం తర్వాత సాయంత్రం కథ ఉంటుంది. ముందర ఐలియా టీం తెల్లన్న తెల్లారి నెక్స్ట్ డే 27 తారీఖు నాడు సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు, ఆర్కెస్ట్రా వాళ్ళు, కమ్మరి తిరుపతి, ఆకునూరు దేవన్న, వీళ్ళు శ్రీకాంత్, అంజలి వాళ్ళందరూ వస్తారు. ప్రతి సంవత్సరం ఇట్లే వచ్చి గ్రామ ప్రజల సహకారంతో డొనేషన్ చేసి ప్రతిసారి బ్రహ్మాండంగా జాతర నిర్వహిస్తారు. అదేవిధంగా అందరూ చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
మెదక్ జిల్లాలోని కొల్చార మండలం అంసాన్పల్లి వెంకటాపూర్ గ్రామాల్లో ఏరువాక కేంద్రం, సంగుపేట్ వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మంగళవారం వరి పంట పొలాలను పరిశీలించారు. ప్రధానంగా ఈ యాసంగిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు మరియు సాగులో పాటించవలసిన మెలకువల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం సమన్వయకర్త, కోఆర్డినేటర్ శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ మాట్లాడుతూ వరి పొలంలో అక్కడక్కడ సల్ఫేట్ దుష్ప్రభావ లక్షణాలు గమనించారు. ఈ లక్షణాలు గమనించినట్లయితే పొలంలో అడుగుపెట్టినప్పుడు బుడగల రూపంలో నీరు మారి మొక్కను వేర్లతో బయటికి తీసినప్పుడు కుళ్ళిన కోడిగుడ్ల వాసన వచ్చునని, ఈ లక్షణాలకు ముఖ్య కారణం కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడటం, అలాగే వేర్లకు సరిగ్గా నీరు అందకపోవడం. నివారణకు నాటు వేసిన పొలాన్ని అప్పుడప్పుడు ఆరబెడుతూ ఉండాలి. అలాగే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి అని, ముఖ్యంగా నాటు వేసే 15 రోజుల ముందు రైతులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువును పొలమంతా చల్లి కలియదున్నుకోవడం వల్ల లోప లక్షణాలు రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. పొలములో అక్కడక్కడ అగ్గి తెగులు లక్షణాలు గమనించడం జరిగిందని, నివారణకు ట్రిసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ప్రికాప్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసోక్లోజోల్ గెలీలియో సెన్సా 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ, ఏఆర్ఎస్ తోర్నాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీజయ, మృత్తికా శాస్త్రం ఇన్ఛార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్, కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి, కొల్చారం మండల వ్యవసాయ అధికారిని శ్వేతకుమారి, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రవంతి, డిఏఏ టిటిసి వైపీ 1S శ్రీకాంత్, ఆయా గ్రామ రైతులు నున్సావత్ బాబు, సర్వన్, వినోద్, పెద్దోళ్ల లక్ష్మణ్, పరేష్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార్ మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం మహాశివరాత్రి పండుగను మాఘ బహుళ త్రయోదశి తదనంతరం చతుర్దశి బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుటకు ఆలయ కమిటీ సన్నద్ధమైందని ఆలయ కమిటీ సభ్యులు రాగల ఆనంద్ తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాతకాల నిత్య పూజ నిర్వహించి భక్తులకు సామూహిక అభిషేకాలు నిర్వహించబడును. కావున భక్తులు, కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా వచ్చి అభిషేకాలు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాయంకాలం ఉపవాస దీక్ష విరమణకు పండ్లు ఆలయ కమిటీ ద్వారా వితరణ చేయబడునని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి అనుగ్రహం పొందాలని అర్చకులు జంగం సంగమేశ్వర్ మహేష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం ప్రిన్సిపల్ బావోతు రాజన్న ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా డిఐఈఓ రవీందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, హిమబిందు, జగదేవ్పూర్ ఎంఈఓ మాధవరెడ్డి, వివిధ పాఠశాలల హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో కష్టపడి చదివి ఐపీఈ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. అలాగే వివిధ పాఠశాలల్లో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. అదేవిధంగా కళాశాల లాస్ట్ ఇయర్ టాపర్ కుమారి శిరీషకు అదరాసుపల్లి నరసింహరామయ్య స్మారక ప్రతిభా పురస్కారంతో పాటు 4,000 నగదును బహుమతిని అందించారు. కాగా కార్యక్రమంలో విద్యార్థులు తమ ఆటపాటలతో అందరినీ అలరించారు. ఇప్పుడు ఎందుకు చరిత్ర ఉంది అంటే, చుట్టుపక్కల ఎక్కడ జూనియర్ కాలేజీ లేని సందర్భంలో ఈ ఊర్లో జూనియర్ కాలేజ్ ఉంది. ఇది మామూలు గ్రామ పంచాయతీ. ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను పక్కన ఉన్నటువంటి గజ్వెల్లో అప్పుడు 1980లో ఎస్ఎస్సి అయింది నాది. 1980లో ఎస్ఎస్సి అయినా ఆడ కాలేజ్ లేదు. అది తాలూకా హెడ్ క్వార్టర్, సమితి హెడ్ క్వార్టర్. బట్ ఇక్కడ ఓన్లీ మామూలు మేజర్ గ్రామ పంచాయతీ కూడా కాదప్పుడు. ఇక్కడ అప్పుడు కాలేజ్ ఉంది. అర్థమైందా? కాబట్టి దీనికి అప్పుడు ఈ కాలేజీ రావడానికి కృషి చేసినటువంటి గ్రామానికి చెందినటువంటి నరసింహారామయ్య పంతులు గారు, వారు విద్య కోసం అంత తాపత్రయపడి మా ఊర్లో కాలేజీ ఉండాలనేటువంటి ఆయనకున్న సాన్నిహిత్యంతో అప్పటి పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఇక్కడ ప్రయత్నించి ఇక్కడ తెప్పించడం జరిగింది. కాబట్టి ఈ కాలేజ్ చరిత్రను మీకు ఆల్రెడీ చెప్పినా మీకు దాని మీద విషయం తెలియకపోవచ్చు, కానీ అది పరిస్థితి.
ఎక్కడున్నారని తెలియకపోవడం అడుగుతున్నాను. ఆడి పోస్ట్ ఎక్కడ అనేది నేను చిన్నప్పటి నుంచి కూడా శుభాభినందన. మిగతా ఈ సిబ్బంది అందరికీ కూడా ఏం మాట్లాడిండ్రు ఏం జరిగిందో కూడా చూడలేదు కాబట్టి కనీసం ఒక 2 నిమిషాలైనా అవగాహన కోసం అని చెప్పి సార్ నన్ను మాట్లాడమనగానే కొద్దిగా ఆగాను నేను. మొత్తానికి గత సంవత్సరం కూడా నేను ఈ పాఠశాలకు మా మిత్ర ప్రధానోపాధ్యాయ బృందంతో సహా కలిసి ఇలాంటి వేదికనే పంచుకోవడం జరిగింది. అప్పుడు ఇప్పుడు కూడా చూస్తున్నాడు మీకు మంచి చురుకైనటువంటి ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ఫస్ట్ ఐ అప్రిషియేట్ యువర్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఆల్సో యువర్ టీమ్ సార్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాలేజీ లాగా లేదు. బాగా రెస్పాండ్ కావడం, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం, విద్యార్థుల నమోదు విషయంలో కూడా మనస్ఫూర్తిగా మేము ఏ స్థాయిలో ఉన్నామో మాకంటే మంచి స్థానంలో ఈ గ్రామీణ ప్రాంత పిల్లలు ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఇక్కడి అధ్యాపక బృందం అంతా కూడా వాళ్ళు చేస్తున్న కృషిని నేను 3-4 సంవత్సరాలు నేను గమనిస్తూ వస్తున్నాను. కాబట్టి వారికి మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా ఈ కళాశాలలో చదువుతున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఇట్లాంటి అధ్యాపక బృందం అనేది ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు ఉన్నారు, మధ్యలో మేము వేరే రకమైన కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ నేను ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ఈ అధ్యాపక బృందాన్ని. కాబట్టి మీరు అదృష్టవంతులు. ఈ విషయంలో మీరు అందరూ కూడా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి, అంటే చప్పట్లు కొట్టుకోవాలి, అంతేనా? ఓకే.